గోనెపట్ట వస్త్రముగా కట్టుకున్నప్పుడు వారికి హాస్యాస్పదుడనైతిని. గుమ్మములలో కూర్చుని వారు నన్ను గూర్చి మాట్లాడుకుందరు, త్రాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడుదురు. యెహోవా, అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, నీ కృపా బాహుళ్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము. నేను దిగిపోకుండా ఊపిలో నుండి నన్ను తప్పించుము. నా పగవారి చేతిలో నుండి, అగాధ జలములలో నుండి నన్ను తప్పించుము. నీటి వరదలు నన్ను ముంచనీయకము, అగాధ సముద్రము నన్ను మృంగనీయకము, గుంట నన్ను మింగనీయకము. యెహోవా, నీ కృప ఉత్తమత్వమును బట్టి నాకు ఉత్తరమేము. నీ వాత్సల్య బాహుళ్యతను బట్టి నా తట్టు తిరుగుము. నీ సేవకునికి విముఖుడవై ఉండకము. నేను ఇబ్బందిలో ఉన్నాను, త్వరగా నాకు ఉత్తరమేము. నా యొద్దకు సమీపించి నన్ను విమోచింపము. నా శత్రువులను చూచి నన్ను విడిపింపము. నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగినని నీకు తెలిసి ఉన్నది. నా విరోధులందరూ నీకు కనబడుచున్నారు. నిందకు నా హృదయము బద్దలాయను. నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటుని గాని ఎవరును లేకపోయిరి. ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటుని గాని ఎవరును కానరారైరి. నాకు తప్పికైనప్పుడు చెరుకును త్రాగనిచ్చిరి, వారి భోజనం వారి గురిగా. రైట్, ఓకే, ఫైన్. ఈ సమయంలో దేవుడి వాక్యం నుంచి దీవించి మనతోటి మాట్లాడు. ప్రభు, మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే చుంటి తేనె తాళ్ళ కన్నా మధురమైనది. ప్రభు, సాయం చేయము. ఈ కుటుంబానికి నేమే గారికి, నీ దాసరాధనమ్మ గారికి, ఒకే కుమారి ఇక్కడ ఉంది, వారికి మా అందరికీ కలిసి పనులు వర్తమానం తెచ్చి మీరు మాట్లాడాలని మేము వినాలి ప్రభు. అయోగ్యుడు అపాత్ర దృష్టిలో నిపుణులు వాక్యించి అర్హత లేని వాటి ప్రభు క్షమించము. నీ పశువు రక్త కడిషి చేసి బయట కొద్ది మాటల్లో కొద్ది సమయంలో ఎక్కువ సమాచారం తెచ్చుకోవచ్చు. త్వరలో రానని స్పృశించినాం తండ్రి, ఆమేన్. సో కాబట్టి ఇక్కడ ఒక చక్కటి మాట ఉంది. యెహోవా, అనుకూల సమయం నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, నీ కృపా బాహుళ్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమేమో. ఏంటయ్య రక్షణ అంటే? రక్షణ ఇది ఒక రోజుకు సంబంధించిందా, ప్రతిరోజు సంబంధించిందా, ప్రతి నిమిషానికి సంబంధించిందా? ఏ కుమారి, ఈ రక్షణ అనేది రోజులదా, లేకపోతే గంటలదా, నిమిషాలదా, లేదా ఎట్లా? నేను అనుకుంటాను ప్రతి సెకండ్ రక్షణ కావాలి. ప్రతి సెకండ్ కళ్ళు తెరిచి కళ్ళు మూసే లోపల ఏమి జరిగిద్దో తెలీదు. దాన్ని యాక్సిడెంట్ అంటారు. ఏమైనా జరగవచ్చు. మొన్న బెరకాలో అసలే కుయ్యమురు అంటున్నా నేను. అప్పుడే సర్జరీ చేయించుకొచ్చి స్తుతి కొడి కోసం జనాలందరూ కలిసి ఏం చేశారంటే, అన్న పెద్దదుండు అన్న అన్నారు. ఏమన్నారు? మనవాడు సచ్చినా పెద్దదే, బతికినా పెద్దదే అంటారు కదా. సరే, ఆ సమయంలో ఏం జరిగిందంటే కుక్కర్లో పెద్దది పెట్టినాను. ఏమైంది అంటే చక్కగా ఉడుకుతా ఉంది. అది దాంట్లో ఎదురుగా నిలబడి ఉన్నాను నేను. ఒక్క సమయంలో ఆ పెద్ద కుక్కర్ మూతది, పెద్దది ఇది కుక్కర్ మూత లేచింది. మామూలు లేగల ఎలా లేచిందంటే, మామూలు లేగల కూరంతా బయటకు వచ్చింది. దాంట్లో ఉన్న వాటర్ అంతా ఒక్కసారి బయటకు చిమ్మింది. నేను ఎలాగున్నా నాకు అంతే. నేను అలాగ నిలబడి ఉన్నాను. నేను ఎక్కడో అక్కడ క్షణంలో పారిపోయారు. ఇక్కడ లేదు. గుండె జబ్బు, అది హార్ట్ స్టంట్ పట్టి అప్పుడే వచ్చినాం. అది ఫాట్ అంది, చాలా గట్టిగా ఉంది. అది ఎక్కడ పడింది కూడా తెలియదు. మూతలు వేసింది. జస్ట్ నన్ను రాసుకుంటూ పోయి కింద పడింది. అయిపోయింది. నేను బాగానే ఉన్నాను. అందరు 10 మంది వచ్చి నీకెట్టుందంటే అప్పుడు లేచింది దడ నాకు. అది పడ్డప్పుడు ఏం కావాల, వాడు చంద్రు నీకేమి అందరు చుట్టుకు ఊపిరాడక అప్పుడు దొడలేసి అప్పుడు అనిపించింది, ప్రతి క్షణము రక్షించువాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్ కదా. ప్రతి క్షణము రక్షించువాడు ఆయన. ఆపద కావచ్చు, అనారోగ్యం కావచ్చు,
ఆర్థికమైన ఇబ్బంది కావచ్చు, మన మనసులోని కృముదల కావచ్చు. ఎవ్రీ మూమెంట్ ఒక్క క్షణమే కదా, ఒక్క క్షణంలో ఏమైపోతుంది, ఏమైనా అయిపోవచ్చు. ఆ ఒక్క క్షణంలో రక్షించువాడు దేవుడు అంటాడు. ఏమంటాడంటే ఇక ఉదయకాల సమయంలో ప్రతి నిమిషమునంట, ప్రతి క్షణమునంట కాపాడే దేవుడు. ఈ దినాన ఆయన కాపాడుతూ ఉంటే, ఆయన కాపుదలలో, ఆయన భద్రతలో మనం ఉన్నాం. సో ఇట్ ఇస్ సో గుడ్, బాగా ఉంది. అయితే దేవుడు ఈ దినాన్న మనల్ని కాపాడుతున్నాడు, కానీ ఒకటి మటుకు కాపాడబడమని చెప్పటం లేదు. ఏంటంటే అది మన యొక్క మనస్సు. ఈ మనస్సును మటుకు మనం కాపాడుకుంటాం. రోజు ఈ మనసును ఏం చేస్తాం, అది మన ఇష్టం, మన యొక్క చెప్పు చేతల్లో ఉంటుంది. కానీ మనం మటుకు యేసయ్య చేతిలో ఉండాలని ఆశపడతాం. ఎట్లాగా మనల్ని కాపాడాలా, మన తింటానికి ఉండడానికి కట్టుకుంటారు అన్ని వాళ్ళకి, కానీ మన మనస్సు మటుకు యేసయ్యకేమో. అందుకే ఏమంటాడు యేసు వారు, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. సో ఇప్పుడు వ్యాధి కలిగిన యొక్క మనసుని కాపాడటానికి ఎవరున్నారు అక్కడ? ఎందుకు చక్కగా ఉంది చూడండి. ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకొంటిని గాని ఎవరునో కానరైరి. ఎక్కడ 20 వచ్చిన కదా, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకొంటిని అనిపిస్తుంది కదా. ఓదార్చే వారు ఎవరు ఓదారుస్తారండి? భార్యని భర్త ఓదారుస్తాడు, భర్త భార్యని ఓదారుస్తాడు. వాళ్ళకు వాళ్ళే సపోర్ట్ లేకపోతే ఎవరు ఆదరిస్తారు? వారిని ఓదారుస్తారు. వాళ్ళ బాంధవ్యం ఎంతో గొప్పది కదా. సో చూసుకుంటేనంట వెనక్కి చాలా కుటుంబాల్లో ఏం లేదు, ఓదార్చేవారు లేరు, ఆదరించేవారు అంతకన్నా లేరు. మనం నిందించి, ఎంత చక్కగా ఉంది ఈ అధ్యాయంలో. నాకు తెలిసి ఈ అధ్యాయం దేవుడు వీళ్ళ కోసం ఇచ్చిన నిందలు అవమానాలు పాలవుతా ఉందంట. ఓదార్పు కోసం పోతున్నట్టు ఎలాగుందంట, నిందలు అవమానాలకి పాలవుతా ఉంటే దేవుడు అంటారు కదా 1 కొరింథీ రాసిన పత్రికలో 4 అంటాడైనా, నేను ఏంటంట, ఎట్టి శ్రమల్లో ఉన్నవారిని నేను ఆదరణ దయచేవాడు యేసు ప్రభువారు. ఎట్టి శ్రమలలో ఉన్న వారిని ఏం చేస్తుంట ఆయన ఆదరించేవాడంట. సో ఇప్పుడు కుమారమ్మ ఏం చేస్తుంది, ఆదరణ కొరకు, ఓదార్పు కొరకు అయ్యగారి దగ్గరికి వెళ్తే ఏమంటున్నారంట, నిందలు అవమానాలు. అప్పుడంట వెతుకుతీ అంట తన కళ్ళన్నీ, వెతుకుతీ అంట తన కళ్ళన్నీ. నన్ను ఆదరించే వాళ్ళు, ఓదార్చే వాళ్ళు ఎవరున్నారు? ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను ఆదరిస్తాను, సియోనులో నేను ఆదరిస్తాను, యెరూషలేముని ప్రేమించేవారు వర్ధిల్లుదురు, ఈ ప్రాకారంలో నెమ్మది. ఏమండి, నేను అడిగేవాడిని, ఏమ్మా అక్కడికి వెళ్తున్నావు కదా అని అడిగితే తను చెప్పిన మాట ఏంటో తెలుసా అన్న, అక్కడ పాటలు నాకు ఓదార్పు దొరికిందన్న. ఆ మాట నేను ఏం మాట్లాడలే పెద్ద, నేను వాదించగలను, వారించగలను, మందిరం తీసుకురాగలను కదా నంది అన్న. నాకు అక్కడ ఆదరణ దొరుకుతుంది పాటల్లో, నేను అక్కడ నిమగ్నం అయిపోతాను. ఆ మాటకి నేనేం చేసి గౌరవించా, ఏం మాట్లాడలేదు నేను. ఎందుకు చెప్తానంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆదరణ దేవుడు ఒక్కొక్క రూపంలో ఇస్తాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు అంటున్నాడు, నేనే నిన్ను ఆదరించే దేవుడిని, ఓదార్పునిచ్చేవాడు. ఇంకేమంటాడు, నీవు కన్నీళ్లు విడిచుట నేను చూచి తిని. ఎంతమంది చూడలేదండి, ఎంతమంది చూడలా? ఆ కన్నీళ్లు విడిచి అంట గోనె పట్టు కట్టుకుంటే అంటే ఎలా ఉంటుందంట, హాస్యాస్పదంగా ఉంటుందంట. ఎలాగుంటుంది? హాస్యాస్పదంగా ఉంటుందంట. మన ప్రక్కనున్న వాడికి ఏనంట మన కన్నీళ్ళు ఎలాగ ఉంటాయి, హాస్యాస్పదంగా ఉంటుంది. అయితే కుమారి దేవుడు అంటాడు, నీ కన్నీళ్ళని నేను బుద్ధిలో దాచాను. మన కన్నీళ్ళకి ఏమిస్తాడైనా? ఆదరణ ఇచ్చే దేవుడు మన కన్నీళ్ళని దాచిపెట్టుకుంటాడంట. మన కన్నీరు కారిస్తే నవ్వుతారు పక్కన, బా ఈయన వచ్చిందయ్యా, ఈయన వచ్చాడయ్యా, అల్లాడిస్తున్నాడయ్యా, ఏడ్చి అని. కానీ ఆ కన్నీటి వెనకాల ఉన్న హృదయ ఘోష, హృదయ ఆవేదన, హృదయం యొక్క కుమ్ముదల,
ఎంతో భయంకరమైనది. ఆ కృంగుందల్లో ఉన్న వారికి ఈ దినాన దేవుడితో శుభవర్తమానం ఏంటో తెలుసా? భయపడకుము, ప్రజలందరికీ కలుగు సంతోషకరమైన శుభవర్తమానము, నేడు రక్షకుడు నీ కొరకు ఈ దినాన చేస్తాడు. ఈ క్షణంలో చెప్తున్న మాట ఏం తెలుసా? కుమారికి కావచ్చు, ధనమ్మ గారు కావచ్చు, నేమ్య గారికి ఇక్కడికి వచ్చి బతకలు ఏం చెప్తాడంట? ఏ కష్టంలో ఉన్నావో, ఏ నిట్టూర్పులో ఉన్నావో, ఏ వేదనలో ఉన్నావో, ఏ ఆర్థికమైన ఇబ్బందులు, ఇంకా సెటిల్ కాలేదని బాధపడుతున్నావు, పెళ్లి కాలేదని బాధపడుతున్నావు, బిడ్డలేదని బాధపడుతున్నావు, ప్రతి ఒక్కరు తెలిసి చక్కటి సన్నివేశం అంటే ఈ క్షణంలో నీకు రక్షణ. డోంట్ ఫియర్, ఐ ఆమ్ హియర్. నేనున్నవాడను అన్నవాడను, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు కన్నీరు కారుస్తున్నప్పుడంట నీ కళ్ళు చుట్టూత వెతికిందంట. ఏమని? ఆ కన్నీరుని ఒక్క వేలితో అలా తుడుస్తావేమో అని. ఎవరన్నా? నో వన్ ఇస్ దేర్, నోబడీ కేర్స్ యూ. వెన్ యు ఆర్ బ్యూటిఫుల్, when you have a good job, when you have a good money, everybody is with you. నీ దగ్గర డబ్బులు, మంచి ఉద్యోగము, నువ్వు అందంగా ఉండినప్పుడు అందరూ నీతోనే ఉన్నారు. ఒక్కొక్కటి నీ దగ్గర పోయినప్పుడు ఎవరున్నారు నీతోటి? ఎవరున్నారు కుమారి? యేసయ్య ఉంటాడు. God said, I am with you. ఇది చూడము, జగత్తు పునాది వేయబడక ముందు నేను ఏర్పాటు చేసుకున్నాను. ఏర్పాటు చేసుకున్న వాడికి ఏం కావాలా? రక్షణ కావాలి. కాబట్టి ఈశ్వరుడు ఏం చేశారు? ఈ భూలోకానికి రక్షణ తీసుకొచ్చారు. మహనీయులందరూ ఏం తీసుకొచ్చారు? శిక్ష. ఏం తెచ్చారండి? శిక్ష తెచ్చారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. దుష్టులు శిక్షించాలా, మంచివాడు రక్షణ. ఎవరండి మంచివాడు? నువ్వు మంచివాడివా? వాక్యం చెప్పేవాడు నేను మంచివాడా? ఎవరు? తల్లి గర్భంలో పుట్టిన ఎవరు కూడా అబద్ధం ఆడకుండా, చెడు చూడకుండా, చెడు చేయకుండా, కామ క్రోధ మోహ లోప మద మాత్సరం లేకుండా ఈ భూమి మీద ఉన్నవాడు ఎవడన్నా ఉన్నాడా? నేనున్నానని చెప్పిన వాడు ఎవరండి? వాడు అబద్ధికుడు. వాడు ఎట్లా ఉన్నాడంట? ఎంత చక్కగా చెప్తుంది. నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించుము. రక్షణ లేకపోతే ఊపి అంట. అందుకే యేసుక్రీస్తు 14 మరి కీర్తనలు అంటారు కదా, ఆ జిగట గల దొంగ ఊబిలో నుండి ప్రభువు యేసుక్రీస్తు వారు నీ చెయ్యిని పట్టుకొని పైకి లేవనెత్తి బండ మీద నీ పాదములను స్థిరపరిచాడంట. ఆ బండే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ బండ ఎక్కడ గుర్తొస్తుంది తెలుసా నీకు? ఎక్కడండి? ఎక్కడ నిల్చున్నాడు ఆయన? ఎక్కడ నిలబడ్డాడు చెప్పరే? గెత్సేమనే తోటలో నుంచి బయలుదేరిన ప్రయాణము గొల్గొతా అనే కొండ మీద వచ్చి అక్కడ ఆయన పాదములు స్థిరపరచుకున్నాడంట. అక్కడ దాకా సిలువని లాక్కొచ్చి ఆ యొక్క గొల్గొతా మీద ఆయన నిలబడ్డప్పుడంట అప్పుడు ఏం చేశారు? ఆయన మోసుకొచ్చిన ఆ యొక్క సిలువ పాదములను ఆ యొక్క గుంట తవ్వేయకుండా ఆ సిలువను నిలబెడితే, ఆ సిలువకి అడ్డకోయికు నిలబెట్టుకు యేసుక్రీస్తు వారిని నిలబెడితే, ఆయన పాదములు గొల్గొతా అను కొండ మీద ఆ సిలువ మీద అడ్డకోయికు నిలబడిన యేసుక్రీస్తు వారు ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతున్నప్పుడు ఆయన పాదాలు ఆ నిలువుట ఉన్న చెక్కకి మధ్యలో స్థిరపరచుకున్నాడు. ఎందుకు తెలుసా? అలాగా స్థిరపరచటకు గల కారణము, ఆయన అలా స్థిరపరచబడగల కారణం ఏంటంటే, నీవైతే అటువంటి ఘోరమైన శిక్షను అనుభవించలేవు, అటువంటి ఘోరమైన బాధను అనుభవించలేవు. కాబట్టి ఏం చేశాడంట? ప్రయాసపడి భారం వచ్చిన వాళ్ళరా మీరు నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తున్నాను. యేసుక్రీస్తు వారు ఆ యొక్క విశ్రాంతిని నీకు ఇవ్వటానికి ఆ గొల్గొతా యొక్క కొండ మీద నిలబడ్డాడు అండి. రక్త సిక్తమైన తన యొక్క పాదములు
ఆ యొక్క పాదంలో నుంచి కారిన యొక్క రక్తము ఇది నీతో మాట్లాడుతుంది. ఏమని తెలుసా? పాపును రక్షించటకు యేసుక్రీస్తు భూలోకానికి వచ్చాడండి. ప్రియమైనదా, ఒక పాపి ఏడిస్తే ఎవరు పట్టించుకుంటారు? ఒక పాపి శ్రమంలో ఉంటే నేనున్నానని ఎవరు భుజం తడతారు? ఒక చెడిపోయిన వ్యక్తికి నేనున్నానని ఎవరు కౌగిలిస్తారు? ఎవరు లేరు, ఎవరు లేరు, ఎవరు లేరు. యేసు ప్రభువు అన్నారు, నువ్వు ఉండవలసిన యొక్క బండ మీద నేను నిలబడ్డా. దొంగ ఊపిరిలోకి కూరుకుపోతున్న నీవు, ప్రాణ పరిస్థితిలో ఉన్న నీవు, తోడైన దేవుడివి వాటిని ఎలా దీవించాము ఎవరైతే నీ మాట వింటారో వారికి దీవునిచ్చి దేవుడు దేవానికి సమస్త మహిమానంత విశ్వాసంతో నేను వేవడిందని ప్రభా మీరు మహిమ కనపరిచి దేవుడు సాధ్యం నమ్ముడు నీవు సాధ్యం నమ్ముచున్నారు సాధ్యం. సో కాబట్టి ఆయన జననం అయితే ఇక్కడ దేవుడిచ్చి తలంపు ఏంటంటే, తల ముగించుకున్న 5 నిమిషాలు చెప్తాను. యేసు ప్రభువు వారు జన్మించినప్పుడు స్థలం ఉందా? ఆయన పెరిగాడంటే యవన కాలంలో స్థలం ఉందా? చెప్పండి, ఉందా? చెప్పండి, నోరు ఇప్పండి. ఉందా లేదా? నేనే చెప్పండి, ఉందా లేదా? లేదు. శిలువ వేసినప్పుడు ఆయన పాతి పెట్టడానికి స్థలం ఉందా? 3 చోట్ల స్థలం లేదు. కానీ ఇప్పుడు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళకి ఒక స్థలం ఉందా లేదా? పుట్టినప్పుడు చెప్పండి, ఉందా లేదా? రైట్. ఇప్పుడు పెరగటానికి ఉందా లేదా? ఇల్లునే బాడుగు మొత్తం ఇల్లున్నాయి కదా. రైట్. మూడోదిగా చచ్చిపోయినప్పుడు కూడా ఏముంటుంది? మనకి స్థలం ఉంటుంది. ఖచ్చితంగా 5,000 పెట్టి 2,000 మొత్తం ఏం చేస్తాం? కొన్ని ఏం చేస్తాం? మనకి స్థలం. దాని మీద రాస్తాము ప్రభు నందు నిద్రించిన మన క్రైస్తవం కాబట్టి కదా. సో కాబట్టి యేసు ప్రభువుకి 3 చోట్ల స్థలం లేదు. అయితే ఆయన 3 చోట్ల ఏ విధంగా స్థలం లేదో ఆయన పుట్టినప్పుడు అంటే ఏం జరిగిందో చదువుదామా? మత్తయి రాసిన వర్తమానం. దొంగ ఊపిలో ఉండిన వాడికి రక్షణ కలుగు చేయటానికి దేవుడు 3 అంతస్తుల అనుభవం నుంచి మనతో మాట్లాడు. చదువుదాం. 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. వార నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. చాలా ముఖ్యమైన విషయాలు. మొట్టమొదటిగా ఏంటి? బంగారము, సాంబ్రాణి, బోళం. 3 విషయాలు ఉన్నాయి అక్కడ. కాబట్టి మొట్టమొదటిగా ఆయన పుట్టినప్పుడు 3 వస్తువులు తెచ్చారు ఇక జ్ఞానులు. బంగారం ఏం చూపిస్తుందంటే మొట్టమొదటిగా రాజరికము, దైవికాన్ని చూపిస్తుంది. ఏంటంట? రాజరికమును, దైవత్వాన్ని చూపించేదిగా ఉంది బంగారం. కాబట్టి యేసు ప్రభువుని వారు చూసినప్పుడు ఏం కనిపిస్తా ఉన్నాయి? 2 విషయాలు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఎక్కడికి వచ్చినాడు? ఇప్పుడు భూమి మీదకి వచ్చాడు. ఆ భూమి ఎవరు ఆహ్వానించారండి? రాజులు ఆహ్వానించారా? ఉన్నవాళ్ళు ఆహ్వానించారా? ధనికులు ఆహ్వానించారా? ఒక పశువుల తొట్టిలో ఒక పశువు ఆహ్వానించింది. వన్ యానిమల్ వెల్కమ్ జీసస్. సో కాబట్టి అక్కడ ఉన్న పశువులన్నీ ఆయన ఆహ్వానించినాయి. ఆయన జననమ్మకి ఏం లేదు? స్థలం లేదు. ఆయన పెరిగేటప్పుడు స్థలం లేదు.
ఆయన మరణించినప్పుడు స్థలం లేదు. వారిని ఏమంటారండి? ఏమంటారు ఏమే గారు? దరిద్రుడు అంటారు. ఏమంటారండి? దరిద్రుడు. ఏదైనా అనాథలకు కూడా అనాథ శరణాలయం ఉంది. ఏంటంటే అక్కడ దరిద్రుడు ధనవంతుడై ఉండి యేసయ్యా దారిద్రుడై ఇలా వచ్చాడయ్యా. ఎలా వచ్చాడండి? ధనవంతుడైన దేవుడు ఈ భూలోకానికి దరిద్రుడుగా వచ్చాడు. ఎందుకు తెలుసా? ఈ లోకము ధనవంతుడికి స్థలం ఇస్తుంది, రాజుకి స్థలం ఇస్తుంది, గొప్పవారికి స్థలం ఇస్తుంది, అందంగా ఉన్నవారికి స్థలం ఇస్తుంది. దరిద్రుడికి ఇస్తుందా స్థలం? అసలు ఇంటి ముందు ఉండనిస్తామా? ఆ దరిద్రుడు ఏంటంటే దరిద్రుడు ఊబిలోకి పోయినవాడు ప్రతి ఒక్కడు దరిద్రుడే. ఆ దరిద్రుడిని ధనవంతుడిగా చేయటానికి ఊబి అంటే ఈ పాపపు ఊబి. చెప్పునా? నువ్వు వ్యభిచారం అయితే ఏమంటారు? ఒరే దరిద్రుడా, నా కడుపున తప్పు పుట్టేవరా. వాడు దొరికాడు కాబట్టి. వాడికి చెడిపోయిన వాడు తాగుపోతే ఏంటంటారు? ఓ దరిద్రుడా అంటారు. అబద్ధాలు చెప్పేవాడు ఏమంటారు? దరిద్రుడా అంటారు. అంటే ఎందుకు పనికిరానివాడు, పనికి మాలినవాడు. అటువంటి వాడికి రక్షణ ఇవ్వాలంటే ఇప్పుడు ఏం చేస్తాడు? ఈ భూలోకానికి దరిద్రుడుగా వచ్చాడు ఆయన. నీకు అన్నీ ఉన్నాయి కానీ పాపం విషయం లేదంటే నువ్వు దరిద్రుడు. ఈ దరిద్రుడు ఎవరు ఎత్తుక్కుంటూ వచ్చాడు? ఎందుకు తెలుసా? దరిద్రుడితోటి ధనవంతుడు సాంగత్యం చేయడు. పోనీ దరిద్రుడు కూడా ధనవంతుడితోటి చేస్తాడా? మీరు గమనించండి. నేను చూసావాడిని, నేను బాగా గమనించి, ఎందుకంటే చదువులు అయ్యే కదా. ప్రతి చిన్నది కూడా పర్టికులర్ చూసామండి. చెన్నైలో స్లమ్ ఏరియాస్ కొంతమంది చిన్న గుడిసెలు ఉంటాయి, కొంతమంది అవి కూడా ఉండవు. వాళ్ళు ఖచ్చితంగా ఆ యొక్క బ్రిడ్జిల కింద ఉంటారు. వాళ్ళు వర్షం పడిన రోజున నిలబడి ఉంటారు, వర్షం లేచిన రోజు వాడే రాజు. ఆ బ్రిడ్జ్ అంతా వాడితే మెస్సం తప్పుకుంటుంటాడు, సరైన బట్టలు ఉండవు. ఖచ్చితంగా ఎవరొకడు అంత అన్నం వాడు. చెప్తున్నాను, నేను గమనించాను. ఒక్క పూట ఇంత అన్నం తినగలడు, 4 రోజులు పస్తైనా ఉండగలడు. వాడు దరిద్రుడు. వాడికి ఫ్రెండ్స్ అలాగనే ఉంటారు. యేసు ప్రభువారు పాపంలో దరిద్రుడుగా ఉన్న నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఎవరంటారా? ధనవంతుడు. వీళ్ళు పాపం వల్ల దరిద్రులైతే ధనవంతుడైన యేసు ప్రభువారు ఆయన యొక్క ధనవంత స్థితిని, యోగ్యమైన స్థితిని, కిరీటాన్ని, మహిమను, జేజేలను అన్నింటినీ వదులుకొని ఎక్కడికి వచ్చాడు? ఒక దరిద్రుడైన జీవితం, పాపము లేకుండా పాపాన్ని భరించడానికి దరిద్రుడైపోయినాడు దేవుడు. క్రీస్తులో He came to this world to carry the sin. ఎటువంటి గొప్ప దేవుడు అండి. సో బంగారం చాలా సంతోషం. చూసిన తల్లి నవ్వుకుంది, అయ్యా చాలా రోజుల బంగారం వచ్చింది ఆ టైంకి. ఆ తర్వాత సాంబ్రాణి తొట్టి కంపు కొడుతుంది. సాంబ్రాణి అంతా వేసింది తొట్టులో, ఈశ్వరువారిని పడుకోబెట్టింది, సువాసన వెదజల్లింది అక్కడ. బోళం అర్థం కాల, బోళము చేదు. ఈ బోళం అర్థం కాలేదు, ఎందుకు ఈ బోళం వచ్చిందా అని. సరలే ఇచ్చారు కదా అని పెట్టుకుంది. అయిపోయింది. ఏంటంటే 3 గిఫ్ట్లు. మొదట జననం, రాజులైన రాజులైన దేవుడు ఈ భూలోకానికి దరిద్రుడుగా వచ్చాడు. రెండోదిగా ఆయన యొక్క సాంబ్రాణి ఏంటంట, పాపంలో, శాపంలో, మరణంలో ఉన్న వారి కంపు కొట్టే వారిని యేసుక్రీస్తు వారికి జీవితాలకు ఏం తీసుకొచ్చాడు? సువాసన తీసుకొచ్చాడు. 2వ బహుమానం. 3వ బహుమానం ఏంటండి? ఆయన యొక్క మరణము. ఎలాగా అడిగాడంట. ఎందుకు అడుగుతుంది కదా, ప్రజలు నీళ్ళు అడిగితే ఏం చేస్తారు? అంటరాని వాడైనా దొడ్లో మొగ్గని తీసుకొచ్చి ఏం చేస్తారు? నీళ్లు పోస్తారు పైనుంచి ఎత్తన్నా. కనీసం ఎవరికి ఏమి ఇచ్చారంట? బోళ్ళముతో కూడిన చేదు చిరకను ఆయన నోటికి అందించారు. అప్పుడు కూడా అర్థం కాల తల్లికి. రైట్ అయిపోయిందా?
3 రకాల జీవితం. ఎవరట? ఆ చేదు నువ్వు నేను. దేని కలిపారండి బోళం? ద్రాక్షారసం. ఏముంటదండి ఆ ద్రాక్ష? ఏమండి ద్రాక్ష చెట్టు, ద్రాక్ష వళ్ళి, మా మీద నువ్వు రాజుగా ఉంటావా? ఆ ద్రాక్ష వళ్ళని నో 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 నో, నేను దేవుని మనుషులను సంతోష పెట్టడానికి భూలోకానికి వచ్చా. ఆయన యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారు శిలువ మీద వేలాడుతూ ఉంటే దాహము అని అంటే ఈ లోకము ఆయనకి ఏమిచ్చింది? ద్రాక్షారసంలో చేదు కనిపించింది. ఓ ద్రాక్ష, నువ్వు ఈ భూలోకానికి ఎందుకు వచ్చావు? ఈ చేదును భరించడానికి ఏంట చేదు? నీ యొక్క నా యొక్క పాపమే. ప్రేమిలరా, నో ప్లేస్ ఫర్ ద బర్త్, నో ప్లేస్ టు లివ్, నో ప్లేస్ టు డై. ఆయనకి జననంకి స్థలం లేదు, ఆయన ఉండటానికి స్థలం లేదు, ఆఖరికి సమాధి స్థలం లేదు. అటువంటి యేసయ్య ఈ భూలోకానికి వచ్చి ఏం చెప్పు తెలుసా? దేవుడు లోకంను ఎంతో ప్రేమించింది. ఓడల్లో ఇటువంటి భయంకరమైన మనుషుల కోసము యేసు ప్రభువారు ఈ భూలోకానికి వస్తే ఈ లోకం ఏమో తెలుసా? వీళ్ళని పాపమని దారిద్ర్యం నుంచి దేవుడు బయటికి లాగడానికి ఇష్టపడి దరిద్రుడు అయిపోతే ఈ లోకం ఏం చెప్పింది? ఆయన్ని సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి. ఒక్కసారి అంటాడు కావాలా ఏమని? అయ్యా, నన్ను కొట్టడానికి వచ్చారే. చెంపు చల్లం అనిపించేటప్పుడు ఆయన అడిగిన మాట తెలుసా? అయ్యా, నేను ఏమి కాని మాట అన్నాను అని అడిగాడు. ఏమన్నాడండి? నేను ఏమి కాని మాట అన్నాను. ఆన్సర్ లేదు. ఒకవేళ ఆ రోజు నేను ఆన్సర్ ఉండుంటే ఇది నన్ను రక్షణ ఉండేది కాదు. నో ఆన్సర్. అందుకే అన్నాడు, నాలో పాపం ఉందని చెప్తారు ఎవరన్నా? ఎవరు చెప్పలేము. సో కాబట్టి ఏంటంట, ఆ యొక్క బోళము ఎక్కడికి వచ్చిందంట? బోళము తల్లి అయిన మరియ చూసింది. ఎక్కడ? ఆయన జననములో ఏంటంట? రాజు నెరవేరింది. మొదటి వాగ్దానం నెరవేరింది, రెండో వాగ్దానం కూడా నెరవేరింది. ఏం వాగ్దానం అది? చచ్చిపోయిన వాడు దుర్వాసన కొడుతుంటే వాళ్ళకు కూడా జీవితంలో దేవుడు సువాసన జీవితం ఇచ్చాడు. చనిపోయిన వాడు బ్రతికించిన దేవుడు, పాడైపోయిన జీవితాలు బాగు చేసిన దేవుడు, విచారవంత పట్టబడి స్త్రీకి బ్రతకమని చెప్పిన దేవుడు. ఇటువంటి ఎన్నెన్నో ఎన్నెన్నో చేశాడు. త్రాగుబోతులను మార్చాడు, గుడ్డివాడి కళ్ళు ఇచ్చారు, గుడ్డివాడి కాళ్ళు ఇచ్చారు. అప్పుడు ఆయన చేసిన గొప్ప గొప్ప కార్యంలో సువాసన కస్తూరి పుష్పం వలె సువాసన ఆయన ఎక్కడి వెళ్తే అక్కడ వెదజల్లిందంట. మూడోదిగైంది బోళము. ఆ బోళము ఎక్కడికి వచ్చిందండి? చదువుదాము, చివరి మాట చదివి ముగిస్తా. యోహాను సువార్త 19వ అధ్యాయం 39వ వచనం. 19:39 చదవండి. తెచ్చి యేసు దేహం ఎత్తుకొని వచ్చి యూదులు పాటి పెట్టు మర్యాద చొప్పున దానికి పూసి తోట ఉండేను. ఆ తోటలో రైట్. సరే, ఇక్కడ 10 చదువుతున్నారు. నీటి వరదలు నన్ను ముంచనీయకము, అగాధ సముద్రం మునిగిమును, గుంట నన్ను మింగనీయకము. ఎక్కడికి వచ్చాడండి? ఇది నన్న కొట్టులో ఆ యొక్క ఈశ్వరు వారు పెట్టబట్టడానికి వచ్చారు. అప్పుడు సాంబ్రాణి పుయ్యబడిందంట. అప్పుడు తల్లి అయిన మరీ చూసి గుర్తొచ్చుంటుందా ఉండలేదా? నా యొక్క బిడ్డ పుట్టినప్పుడే సాంబ్రాణి వచ్చింది. అర్థం కాల ఎందుకు వచ్చాడైనా? నువ్వు నేను గుంటల్లో పెట్టబడక ముందు ఆయన నిన్ను రాజుగా చేయటానికి, నీవు యొక్క జీవితము సువాసన వెదజల్లాలని, పరిమళమైన వాసన వెదజల్లాలని యేసుక్రీస్తు తనలో ఎఫెసీయులకు 5:2 తను అప్పగించుకుంటాడని. ఆ తర్వాత నీవు ఎలా ఉంటావుంటా? చేదైన నీ యొక్క మరణము ప్రతి ఒక్కరికి సంప్రాప్తం అవ్వాల్సిందే. కానీ విషయం ఏంటంటే
గుంటలోకి పోవటం అనే చేదు ఈ భూలోకంలో ఎవరు కూడా జీర్ణించుకోలేరు. ఆ చేదు పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తికి సంక్రమించి వెళ్ళాల్సిందే. ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ మరణం నీ విజయం ఎక్కడ. కాబట్టి నా ఇంట్లో మరణం లేదని చెప్తారా? ప్రతి ఇంట్లో మరణం రావాల్సిందే. ఈ భూలోకంలో చేదైనది అనుభూతి ఏదంటే మరణం. ఆ యొక్క మరణము ప్రతి ఒక్క ఇంట్లో చేదు. యేసు ప్రభువాన్ని నమ్మిన వాడికేమో, ప్రభు యేసుక్రీస్తుని నిద్రించిన వాడికేమో ధన్యుడంట. చనిపోయిన వాడికి ఏముంది? యేసు ప్రభువును నిద్రించిన వాడికి ధన్యుడంట. యేసు ప్రభువునందు నిద్రించకపోతే వాడికి చేదు. ఆ చేదుని యేసు ప్రభువారు నీ నుండి నా నుండి తొలగించడానికి భూలోకానికి వచ్చాడు. యేసుక్రీస్తుని నిద్రిస్తే ఎక్కడుంటాం? యుగ యుగాలు తరతరాలు ఆయనతో ఉంటాం. ఈ మరణం గుర్తుపెట్టుకునేదంట. ఈ మరణము యేసు ప్రభువును కలిగిన వాడికి, యేసు ప్రభువునందు కలిగిన వాడికి ఆ యొక్క మరణము నిత్యమైన జీవితము ఆయనతో ఉండేది. యేసు ప్రభు లేకపోతే ఏంటంట? చేదు. అర్థమవుతుందా? యేసు ప్రభు లేకపోతే ఏదంట? చేదు. యేసు ప్రభు అంటే ఆనందం, మధురము. మరణం ఏంటి? మధురం. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క చేదుని మన కోసము సులువు మీద భరించాడు. చేదైన అనుభవాన్ని, ఆయన చేదుని తీసుకుని ఏం చేశాడు? ఆయన నిజమైన ద్రాక్షరసంగా మార్చబడ్డాడు. తండ్రి శిక్షిస్తుంటే శిక్షను అనుభవించాడు. ప్రజలు శిక్షిస్తుంటే ప్రజల కొరకు కూడా శిక్ష అనుభవించాడు. ఇప్పుడు ఎవరు శిక్షించారండి? తండ్రి శిక్షించాడు, ప్రజలు శిక్షించారు. మనం ఇదేం చెప్తాం? మనం ఏం చెప్తాం? ఏందా నువ్వు శిక్షించాలి, మీరు కూడా శిక్షిస్తారా అనేవాడు. కానీ అంట ఆయన నిజమైన ద్రాక్ష వల్లి ఏమనంట? నా తండ్రిని సంతోష పెడతా, ప్రజలని సంతోష పెడతా, అదే నా జీవితం. ఉన్నామా మనం అలాగా? దేవుడు సంతోష పెట్టడానికి మనుషుల దగ్గర నుంచి వచ్చే నిందలు, అవమానాలు అన్ని భరిస్తామా? భరించినట్టుగా నేను నిజమైన ద్రాక్ష వల్లిని. కానీ ఇది నా దేవుడితో మాట్లాడి ప్రభావించమే. నా కోసం ఎక్కడ నిలబడ్డాం? ఆ యొక్క బండ మీద నిలబడ్డాం. గొల్గొతా అనే కొండ మీద నిలబడ్డా. ఎందుకు? నువ్వు గనక నిలబడకపోతే నేను ఆ బండ మీద నిలబడ్డట్టు నేను నిలబడను. ఆ బండ మీద నిలబడ్డారు, యేసయ్య నిలబడ్డాడు. ఈ ప్రతి పాపాన్ని ఇక్కడ శుద్ధి చేసి పవిత్ర వారత్వం ద్వారా నిన్ను కడగడానికి ఇష్టపడ్డాడు యేసయ్య. యేసయ్యకి చెప్పు, ప్రభువా నీవు ఉంటే నా మరణము నాకు ఏమిస్తుంది? సంతోషాన్ని ఇస్తుంది. నువ్వు లేకుండా నేను చనిపోతే నా మరణం నాకేమిస్తుంది? చేదునిస్తుంది. బోళం అంటే ఏంది? చేదు. నేను వాక్యం దీవించిన కాక. కాబట్టి ఏంటంట? ఆదరణ ఇచ్చే దేవుడు. ఏంటంట? ఎంత చక్కగా ఉందో చూడండి. ఆ మాట నాకు భలే నచ్చిందేమో. ఈ మాట, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకొని ఉంటుంది కానీ ఎవరునో కానరేరి. కానీ ఏమేశ్వరు అన్నారు? ఎట్టి శ్రమల్లో ఉన్నవారు నేను ఆదరణ ఇచ్చేవాడు యేసయ్య. ఇస్తాడా లేదా? సో కాబట్టి మన కన్నీటిని ఏం చేస్తాడు? మనుషులు పట్టించుకుంటున్నారా? పట్టించుకోరు. కానీ మన కన్నీటిని ఏం చేస్తాడు? ఆయన బుద్ధిలో దాచేవాడు. దేవుడి వాక్యం దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మరి ఇరువురు ప్రార్థన చేస్తారు. మరి కొరకు మరి లావణ్య ప్రార్థన